నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తిరుపతిలో టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్న సనాతన ధర్మ పరిరక్షకుడుగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా మౌనంగా ఉంటారని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఇవాళ ప్రశ్నించారు. పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే మీ నోరు పెగలదా అని పవన్ కళ్యాణ్ ను ఆర్కే రోజా ప్రశ్నించారు. చంద్రబాబును కాపాడడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పుకున్న వ్యక్తి తిరుమలలో ఎన్ని అక్రమాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని అడిగారు. నీకు నీ అన్నకు పదవులు ప్యాకేజీలు ఇచ్చేస్తే నోరు పెగలదా అని అడిగారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కాపాడుతానని చెప్పారని, గోవులు చనిపోతున్నాయని కాపాడమని అడిగితే మాజీ టీటీడీ చైర్మన్ పై కేసులు పెట్టడం ఏంటని రోజా ప్రశ్నించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చంద్రబాబుకు ఆల్రెడీ తెలుసని, పవన్ కళ్యాణ్ కు కూడా ఈ మధ్య కొంచెం రుచి చూశారన్నారు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దని హితవు పలికారు. దేవుడి విషయంలో అపచారం చేయొద్దన్నారు. తిరుమల విషయంలో ఎవరు తప్పులు చేసినా ఎంత పెద్దవారైనా కేసులు పెట్టి జైలుకు పంపించాలని రోజా కోరారు. అంతేకాని జరుగుతున్న తప్పుల్ని నిరూపించిన వారిపై తప్పుడు కేసులు పెడతామని భయపెట్టి హౌస్ అరెస్టులు చేయడం సరికాదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక మీరు చెప్పినట్లు కరుణాకర్ రెడ్డి ఒక్కరే అయినా వస్తారని, లేకపోతే వైసీపీ నేతలంతా వస్తారని రోజా తెలిపారు. అక్కడ గోవులు ఆవు దూడలు చనిపోతున్నాయనే మాట నిజమే అన్నారు. వాటిని సంరక్షించి గోవుల మృతికి కారకులైన వారిని శిక్షించాలి అంటూ తెలిపారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.